రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం ఒకసారి. ముందుగా నమస్తే తెలంగాణలో బీసీ ద్రోహి రేవంత్ దీక్షా దివస్ స్ఫూర్తితో సర్కారుపై పోరాటం అంటూ నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన అంశాలకు సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ప్రజల్ని రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని నిన్న కేటీఆర్ గారు పిలుపునిచ్చారు. జనగామలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసులకు బెదిరేది లేదు, కార్యకర్తలకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. గత 2 ఏళ్ల పాటు ఏ రకంగా పార్టీ శ్రేణులన్నింటినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నామో అదే రకంగా ఈ ప్రభుత్వం నుంచి తప్పకుండా అక్రమ కేసులు ఎన్ని బనాయించినా తప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ఎప్పుడు కార్యకర్తలను అండగా ఉంటామని చెప్పేసి స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ధ్వజమెత్తిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. బీసీలకు రకరకాల ఆశలు కల్పించి ఊరించి చివరికి ఉసూరు మనిపించింది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు రాజకీయంగా అలాగే ఉద్యోగపరంగా విద్యాపరంగా అందిస్తామని చెప్పడంతో పాటుగా సబ్ ప్లాన్ అలాగే 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కూడా బడ్జెట్లో కేటాయిస్తాం. ఇతర అనేక రకాల హామీలు దాదాపు 50కి పైగా హామీలను బీసీల కోసం అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టి చివరికి అందులో ఒక్కటి కూడా అమలు చేయని ముఖ్యమంత్రి తప్పకుండా బీసీ ద్రోహి అని ఈ సందర్భంగా కేటీఆర్ గారు మండిపడిన అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. 42% రిజర్వేషన్లు చెప్పి చివరికి 17% మాత్రమే పరిమితం చేశారు. అంతా కూడా ఇవ్వలేదు. కొన్ని జిల్లాల్లో అయితే కేవలం 5 నుంచి 6% మాత్రమే రిజర్వేషన్లు బీసీలకు అమలయ్యాయి. అంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, వెనుకబడిన వర్గాలకు ఏ రకంగా ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందనేది ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ గారు అమలు చేసిన రిజర్వేషన్లను కూడా పూర్తిగా తగ్గించేసి ఈ రకంగా మోసం చేయడాన్ని తెలంగాణలోని ప్రజలందరూ, అన్నిటికంటే ముఖ్యంగా బీసీ సమాజం కూడా గమనిస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించిన సందర్భం. నిన్న హన్మకొండతో పాటుగా జనగామ జిల్లాల్లో జరిగిన కీలకమైన సమావేశాల్లో ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటి యువతకు నాటి ఉద్యమాన్ని తెలియజేయాల్సిన గులాబీ కార్యకర్తపై ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భం. దీక్షా దశాబ్దాల కళను సాకారం చేసేందుకు గులాబీ దళపతి తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు చేపట్టిన దీక్ష ఏ రకంగా తెలంగాణ రాజకీయాలనే కాకుండా దేశ అలాగే భౌగోళిక మ్యాప్ను, దేశానికి సంబంధించిన భౌగోళిక మ్యాప్ను మార్చి ఒక కొత్త రాష్ట్రాన్ని 6 దశాబ్దాల ఆకాంక్షను ఏ రకంగా నెరవేర్చారు, అందులో దీక్షా దివస్ ఏ రకమైన కీలకమైన పాత్ర పోషించిందో ఈ తరం యువతకు, ఈ తరం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తప్పకుండా ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఈ దీక్షా దివస్ సందర్భంగా మరోసారి ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ చరిత్రను మరోసారి ప్రతి ఒక్కరి గుండెలకు మరోసారి గుర్తు చేసేలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా పిలుపునిచ్చిన సందర్భం మనకు కనిపించింది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నాటి శ్రమ నేటి పరిశ్రమ, బడుగుల జీవితాల్లో వెలుగులు నింపే ఉపాధి కేంద్రం, వరంగల్లో రూపుదిద్దుకున్న వరల్డ్ క్లాస్ టెక్స్టైల్, స్విట్జర్లాండ్ తర్వాత ఇక్కడే అరుదైన మిషన్ ఏర్పాటు, వరంగల్లోని కీటెక్స్ యూనిట్ను పరిశీలించిన కేటీఆర్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కిడ్స్ వేర్ తయారీలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కంపెనీగా అవతరించడం అనేది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసిన కృషి వల్ల ఈరోజు ఆ కళ సాకారమైంది. ప్రస్తుతం పూర్తిగా పరిశ్రమలన్నీ కూడా పారిపోతా ఉన్న పరిస్థితి, పరిశ్రమల భూములను తెగనమ్ముతున్న సందర్భంలో గతంలో వరంగల్ జిల్లా కేంద్రంగా పరిశ్రమల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు, వాటికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు రావడం అనేది తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ప్రస్తావించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నాటి శ్రమ నేటి పరిశ్రమ, కీటెక్స్ వస్త్ర పరిశ్రమను పరిశీలిస్తున్న కేటీఆర్ అంటూ వార్త. చిత్రంలో అనేక మంది పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఉన్న పరిస్థితి. బడుగుల జీవితాల్లో ఏ రకంగా వెలుగులు నింపే ఒక ఉపాధి కేంద్రాన్ని తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు పరిశ్రమలపై పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి బెదిరించే పరిస్థితి ప్రస్తుతం నెలకొంటే, గతంలో పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమలకు, పెట్టుబడులకు ఒక రెడ్ కార్పెట్ పరిచి దేశంలోనే పెట్టుబడులకు ఒక గమ్యస్థానంగా మన రాష్ట్రాన్ని, కేవలం హైదరాబాద్నే కాదు
జిల్లాల్లో కూడా పరిశ్రమల స్థాపన కోసం ఏ రకమైన కృషి చేశామో ఆ ఫలితాలు ఏ రకంగా సాధించామో చెప్పడానికి కీటెక్స్ వస్త్ర పరిశ్రమనే ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గారు గుర్తు చేసిన విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దీంతోపాటు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, జనగామ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో పెద్ద ఎత్తున అక్కడ పార్టీ శ్రేణులంతా కూడా అలాగే ప్రజలంతా కూడా వచ్చి ఘనంగా కేటీఆర్ గారికి స్వాగతం పలికిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన మోసాలను తప్పకుండా ఎండగట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చింది, ప్రస్తుతం ఏం చేస్తుంది, గత 2 ఏళ్ల పాలన ఏ రకంగా ఉందో ప్రజల మధ్యలో ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కలిసి జరిగిన మోసాలని, అన్యాయాల్ని వివరించాల్సిన అవసరం ఉంది. అలాగే గ్యారంటీల పేరు చెప్పి ఏ రకంగా ప్రజలందరినీ కూడా నయవంచనకు గురి చేశారో, 2 ఏళ్లు కావస్తున్న ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయకుండా మోసం చేసిన పార్టీకి, ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు కూడా చూద్దాం. ఒక 50,000 కోట్ల కరెంట్ స్కామ్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణ జరిపించాలని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్లో 1 మెగావాట్ ఉత్పత్తి కోసం కేవలం 7.2 కోట్లు మాత్రమే. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనీషియల్ కాస్టే 14 కోట్లు ఉందంటే ఇందులో భారీ కుంభకోణం దాగి ఉంది. కాబట్టి తప్పకుండా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ ప్రతి పని కూడా ఒక కమిషన్, మంత్రివర్గం స్కాముల గురించి తప్ప స్కీముల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు అని కూడా మండిపడిన అంశం కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ గారి హయాంలో క్యాబినెట్ మీటింగ్ అంటే సంక్షేమ పథకాల సమాహారాన్ని ప్రకటించే సందర్భం ఉండేది. అభివృద్ధి కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసి వాటిని అత్యంత వేగంగా పూర్తి చేసే నిర్ణయాలు ఉండేవి. కానీ ఇప్పుడు మంత్రివర్గ సమావేశాలన్నా, క్యాబినెట్ నిర్ణయాలన్నా అవన్నీ కూడా కేవలం కమిషన్లు, పంపకాల కోసం తప్ప ప్రజల కోణంలో కావచ్చు, ఇచ్చిన హామీల అమలు కోసం జరగట్లేదు అనే అంశాన్ని నిన్న ఆయన ప్రస్తావించారు. కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపడతా ఉన్నారని చెప్పేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 50,000 కోట్ల రూపాయల స్కామ్కు తెలదీశారు. ఓవైపు పారిశ్రామిక భూములకు సంబంధించిన స్కామ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ ఉంటే ఆ భూములకు సంబంధించిన స్కామ్ నుంచి మరోవైపు విద్యుత్ స్కామ్కు కూడా తెరతీశారు. దాదాపు దీని విలువ కూడా 50,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిన అంశం ప్రధానంగా కనిపిస్తోంది. 50,000 కోట్ల ప్రజాధనాన్ని, ప్రభుత్వ సొమ్మును లూటీ చేసేందుకు మరో స్కెచ్ వేశారు. దీనిపై తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దీనిపై సమగ్రమైన విచారణ జరిపి తెలంగాణ ప్రజల సొమ్ము లూటీని ఆపాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసిన అంశం ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త, కులగణన నుంచే బీసీలపై కుట్ర అంటూ మరో అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. జనాభా తక్కువ చేసి చూపడంతోనే ఈ మొత్తం వెన్నుపోటు మొదలైందనే అంశం ప్రధానంగా మనం చూడవచ్చు. కులగణన చేసిన విధానమే పూర్తిగా బీసీలకు వెన్నుపోటు పొడిచే విధంగా ఉంది. ఆ తర్వాత జరిగిన ప్రతి అడుగు కూడా పూర్తిగా నయవంచన ద్రోహానికి తప్ప ఇక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో, ఈ ప్రభుత్వంలో కనిపించలేదని బీసీ సంఘాలన్నీ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తున్న అంశం. జనాభా తక్కువ చేసి చూపడంతోనే ఆ అన్యాయం మొదలైతే ఆ సర్వే గణాంకాలతోనే మొత్తం కోటాకు సంబంధించిన వ్యవహారానికి తూట్లు పొడిచి 42% రిజర్వేషన్లని చెప్పి చివరికి 17% మాత్రమే పరిమితం చేయడం, కొన్ని జిల్లాల్లో ఏకంగా సింగిల్ డిజిట్ రిజర్వేషన్లు మాత్రమే కల్పించడం అనేది తెలంగాణలోని బీసీ వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి. తప్పకుండా వచ్చే ఏ ఎన్నికల్లో అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి వారంతా కూడా సిద్ధంగా ఉన్నారనే అంశం ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలంతా కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కులాల వారీగా లెక్కలు బయటపెట్టని సర్కార్, మండిపడుతున్న బీసీ సంఘాలు, మేధావులు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కదం తొక్కిన బీసీ సంఘాలు అంటూ వార్తను మనం చూస్తున్నాం. రిజర్వేషన్ల కుదింపుపై మండిపాటు. విద్యానగర్ బీసీ భవన్లో నిరాహార దీక్ష చేశారు. ట్యాంక్ బండ్ వద్ద బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన అంశం కూడా, ఫోటో ఐటమ్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాంధీ భవన్ను ముట్టడించిన విద్యార్థి జేఏసీ, నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ అంటూ
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సిరికొండ మధుసూదనాచార్య గారు కూడా స్పష్టం చేశారు. జీవో 46ను రద్దు చేయాల్సిందని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు కూడా డిమాండ్ చేసిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే బీసీలంతా కూడా రగిలిపోతున్నారనే వరుస కథనాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు పంచాయతీ పోరుకు నోటిఫికేషన్ అంటూ మరో వార్త. నేటి నుంచి తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతోంది. 29వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ ఉపసంహరణ గడువును విధించారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ఆర్ఓ ప్రకటించనున్నారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఓవైపు కొనసాగుతూ ఉంటే మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా పెద్ద ఎత్తున రగులుతున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించారు, బీసీ రిజర్వేషన్లపై సర్కార్కు హైకోర్టు నోటీసులు అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నేడు దీనిపై విచారణ జరగబోతోంది. ఏ ప్రాతిపదిక తీసుకున్నారు, రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ ప్రాతిపదికన మీరు ఈ ప్రక్రియను అమలు చేశారని చెప్పి రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ సర్కార్ను సూటిగా ప్రశ్నించిన అంశం. దీనిపై కౌంటర్ దాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక రైతులపై కేసులు, పెద్దలకు కాసులు అంటూ మరో వార్త మనం చూడవచ్చు. బడాబాబులకు రాయితీ, బక్క రైతులకు మాత్రం బేడీలు వేస్తోంది ప్రభుత్వం. 2 ఏళ్ల నుంచి గతంలో ఈ 2 ఏళ్ల కాలంలో 24 నెలల్లో మనం చూస్తే ఎక్కడ కూడా సర్కారు అమానుష భూ విధానమే కొనసాగుతోంది. రైతులపై మాత్రం కేసులు పెడతా ఉన్నారు. రైతులను తమ భూములను కాపాడుకునేందుకు చిన్న నిరసన చేస్తే కూడా వారికి బేడీలు వేసి వారిని జైళ్లకు పంపుతా ఉన్నారు, జైళ్ళ పాలు చేస్తూ ఉన్నారు. బక్క రైతుకు మాత్రం బేడీలు పడతా ఉన్నాయి, కానీ పెద్దలకు మాత్రం కాసుల వర్షం కురుస్తూ ఉందంటూ ఈ కథనం మనం చదవచ్చు. పరిశ్రమల ఏర్పాటుకు వేలాది ఎకరాల పొలాలను విధ్వంసం, తగిన పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్న వైనం, పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకే భూముల కేటాయింపు, ఇప్పుడు కారు చౌకగా ఆ భూములనే అమ్మాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఓవైపు పారిశ్రామిక అవసరాల కోసం గతంలో దశాబ్దాల క్రితం అప్పగించిన లక్షల కోట్ల విలువ చేసే భూములను కేవలం రిజిస్ట్రేషన్ ఫీజులో 30% మాత్రమే వారికి కట్టబెట్టడం వెనుకే భారీ కుంభకోణం దాగి ఉందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ తమ తరతరాలుగా తామకు వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు, తాము కాపాడుకొని కుటుంబాలను పోషించుకున్న భూములను మాత్రం ప్రభుత్వం కబలిస్తోంది. అగ్వకే పూర్తిగా ఆ భూములను తీసుకుంటూ తమను రోడ్డున పడేస్తోందని రైతులు మండిపడతా ఉన్నారు. దీనిపై ఏమాత్రం నిరసన వ్యక్తం చేసినా అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తూ అన్నదాత వెన్నువిరుస్తూ ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి మరోవైపు చివరికి భూమి కూడా లేకుండా రైతును రోడ్డు పాలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను అన్నదాతలు క్షమించరని ఈ సందర్భంగా వారంతా కూడా స్పష్టం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక భూముల బిగ్ లూటీ ముసుగుకు మాత్రమే ఈ సబ్ కమిటీ అంటూ వార్త కూడా మనకు కనిపిస్తుంది. హిల్ట్ పాలసీపై మభ్యపెట్టేందుకు రేవంత్ సర్కార్ యత్నమంటూ ఈ వార్త. ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీ సిఫారసులతోనే భూములను, పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలిస్తున్నట్టు కలరింగ్. నిజానికి టీజీఐఐసీ డ్రాఫ్ట్ను నేరుగా మంత్రివర్గంలో పెట్టి విక్రమార్క ఉపసంఘంలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్గా లేని హిల్ట్ క్యాబినెట్ ముందుకు వచ్చిన తర్వాత కూడా మంత్రులకు జీరో నాలెడ్జ్, పాలసీలో సబ్ కమిటీ ప్రమేయం లేకుండా ఉన్నదంటూ బుకాయింపు అంటూ వార్త మనకు కనిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో సబ్ కమిటీ ముసుగు వేసి మాత్రమే ఈ లూటీకి తెరతీశారు, బిగ్ లూటీకి తెరతీశారు తప్ప ఇందులో ఇక్కడ కూడా సబ్ కమిటీకి కావచ్చు, మంత్రులకు కనీసం వారికి సమాచారం లేదు. ఏం జరుగుతుంది, ఎందుకోసం ఇది తీసుకొచ్చారని దానిపై వారికి కనీసం అవగాహన లేకుండా ఇప్పుడు చివరికి ఈ మొత్తం వ్యవహారం తీవ్ర స్థాయిలో వివాదంగా మారడం, ఈ మొత్తం వ్యవహారంలో భారీ కుంభకోణం దాగి ఉందని కేటీఆర్ గారు వెలుగులోకి తేవడంతో చివరికి ఇది సబ్ కమిటీ ముసుగు వేసి దీని నుంచి తప్పించుకునే ప్రభుత్వం చేస్తుందనే అంశం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ హిల్ట్ పాలసీకి సంబంధించిన ప్రస్తావన కూడా లేదనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా పత్రికలో ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరో వార్త కూడా, లీక్ చేసింది ఎవరో తేల్చండి, ఇంటి దొంగలను గుర్తించాలని ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం ఆదేశాలు అంటూ ఈ వార్త. ఇటీవల మనం చూసినాం ఈ హిల్ట్ పాలసీకి సంబంధించిన డ్రాఫ్ట్ కాపీ జీవో ముందే బయటికి పొక్కడంపై కలవరం. 2 మంత్రులు, సీఎంఓలోని సీనియర్ ఐఏఎస్పై అనుమానం, వారి సెల్ ఫోన్స్, ఈమెయిల్స్పై దృష్టి పెట్టిన సైబర్ నిఘా వర్గాలు, నమస్తే తెలంగాణతో పాటు మరో మీడియా హౌస్ ప్రతినిధులకు ఫోన్లు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఏ రకంగా బయటికి వచ్చింది, ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ఇరకాటానికి బాధ్యులు ఎవరో
తెలుసుకోవాలని చెప్పేసి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మొత్తం వ్యవహారం అనేది రోజురోజుకు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన నేపథ్యం, పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే అసలు లీక్ ఎలా జరిగిందనేది ప్రస్తుతం ఆరా తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా మరో కథనం కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారి పర్యటనకు సంబంధించిన వార్తలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ మార్గదర్శనం, కిటెక్స్ నిదర్శనం అంటూ ఏ రకంగా ఆయన మార్గదర్శనంలో తెలంగాణలో పారిశ్రామిక విప్లవం కొనసాగిందో, దానికి కిటెక్స్ సంస్థ ఏ రకంగా ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో ఆ వివరాలు మనం చూస్తూ ఉన్నాం. కిటెక్స్ పరిశ్రమను నిన్న కేటీఆర్ గారు పరిశీలించారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు వరంగల్కు రావడం, వరంగల్లో పెద్ద ఎత్తున స్థానిక యువతకు, మహిళలకు, ప్రజలకు ఇంత భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం జరగడంపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న సందర్భం. దీనికి తోడుగా ఈ టెక్నాలజీని వినియోగించి ప్రపంచంలోనే అత్యుత్తమమైన క్వాలిటీతో కూడిన బట్టల తయారీకి తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చడం కూడా తెలంగాణకు గర్వకారణం అనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే పరిశ్రమలు కాదు, జిల్లాలకు కూడా పరిశ్రమలు విస్తరించాలి, జిల్లాల్లో కూడా ఉపాధి అవకాశాల కేంద్రాలు తయారు కావాలన్న ఒక సమున్నతమైన ఆలోచన, ఆ లక్ష్యంలో భాగంగానే టీఎస్ ఐపాస్ వంటి ప్రతిష్టాత్మకమైన పాలసీని తీసుకొచ్చేసి దాన్ని అత్యంత పగడ్బందీగా అమలు చేయడం వల్లే తెలంగాణలో ఒక వ్యవసాయ విప్లవమే కాదు, పారిశ్రామిక విప్లవానికి కూడా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఉపాధి అవకాశాల గనిగా తెలంగాణ తయారైందనే అంశం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ ఆహ్వానించడానికి ప్రధానంగా కారణం ఒక పటిష్టమైన ప్రణాళికల రూపకల్పన, ఒక పగడ్బందీ కార్యాచరణ, దీనికి తోడుగా ఒక విజన్ ఉన్న నాయకత్వం ఉండడం వల్లే పరిశ్రమల వెల్లువ కొనసాగింది. కేవలం ఐటీ, ఫార్మా రంగాలే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా తొలిసారిగా తెలంగాణలో ఇంత భారీ స్థాయిలో కంపెనీలు రావడం అనేది తెలంగాణ ఆర్థిక వనరులను కూడా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కూడా పెంచే విధంగా ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి చివరికి పరిశ్రమల భూములను అమ్మేందుకు పాలసీలను తీసుకొస్తున్నారు. కాబట్టి పారిశ్రామికవేత్తలను బెదిరించే పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం పారిశ్రామిక వర్గాల్లో అలాగే పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుందనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, ఇసుక దందా కోసమే చెక్ డ్యాం పేల్చివేత అంటూ కథనం కనిపిస్తుంది. పేల్చేసింది కాంగ్రెస్ గుండాలేనని తేలింది. ఫిర్యాదులో కాంగ్రెస్ నేతల పేర్లే. దమ్ముంటే పెద్దపల్లి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజం, మేడిగడ్డ కుంగుబాటులో కుట్ర, ఆ కోణం కూడా దాగి ఉందని చెప్పేసి ఆర్ఎస్పీ పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మేడిగడ్డ వ్యవహారంలో కూడా గతంలో కుట్ర జరిగింది. కుట్ర జరగడంతోనే అది కుంగుబాటుకు గురైంది. ఇప్పుడు ఇసుక దందా కోసమే మరో చెక్ డ్యామ్ను కూడా పేల్చివేసిన నేపథ్యంలో ఇవన్నీ కూడా పరిణామాలను గమనిస్తూ ఉంటే గతంలో అధికారం కోసం ఇప్పుడు ఇసుక దందా కోసం ఇదంతా చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసిన అంశం కూడా ఈరోజు ప్రధానంగా మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో చీఫ్ మినిస్టర్ పుషింగ్ రియల్ ఎస్టేట్ ఎజెండా అంటూ వార్త. కేటీఆర్ క్వశ్చన్స్ మూవ్ టు మర్జ్ 27 ULBs విత్ GHMC వాన్స్ అగేన్స్ట్ డైవర్టింగ్ KMTP ల్యాండ్ అంటూ వార్త. 27 మున్సిపాలిటీలను, హైదరాబాద్ శివార్లలోని 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయడం వెనుక కూడా కుట్ర దాగి ఉన్నట్టు అనుమానం కలుగుతోందని నిన్న కేటీఆర్ గారు ధ్వజమెత్తిన అంశం. ఇది రియల్ ఎస్టేట్ ఎజెండాను అమలు చేసేందుకు మాత్రమే, భూములను కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నమే తప్ప దీనివల్ల పరిపాలనలో వచ్చే మార్పు లేదు. చివరికి పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు పరిపాలన దగ్గర కావాలి. కానీ పూర్తిగా దీన్ని కేంద్రీకరించే ప్రయత్నం కావచ్చు, భూముల దందాను చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే, రియల్ ఎస్టేట్ దందాలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని GHMC పరిధిలోని ప్రజలు కూడా ఈ వరుస పరిణామాల్ని, పారిశ్రామిక వాడల భూముల అమ్మకాలు, చివరికి GHMCలో చుట్టుపక్కల మున్సిపాలిటీల విలీనం, వీటన్నిటిని కూడా గమనించి ఆలోచన నుంచి పూర్తిగా ఏం జరుగుతుందో అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి నిర్వాకాన్ని కూడా ఎప్పటికప్పుడు చర్చించి దానిపై ఏం చేయాలనే దానిపై, భవిష్యత్తులో తప్పకుండా ఎలాంటి గుణపాఠం చెప్పాలనే దానిపై కూడా తప్పకుండా సిద్ధం కావాలని పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది.